హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 6వ తేదీ 2025 ఆదివారం యాక్చువల్గా ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగాల్సి ఉంది, కానీ ఈరోజు ఒక మ్యాచే జరిగింది. మ్యాచ్ నెంబర్ 19 ఎవరెవరికంటే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య లైవ్ ఫ్రమ్ హైదరాబాద్లో జరిగింది మ్యాచ్ నెంబర్ 19. కానీ వాళ్ళేమో 20 అని వేశారు, కానీ మ్యాచ్ నెంబర్ 19 ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ అప్డేటెడ్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. అది పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అలాగే ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 19 యొక్క సమ్మరీ కూడా చూద్దాము ఒకసారి. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 19 జరిగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఒకసారి అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఈరోజు జరిగిన మ్యాచ్ రిజల్ట్ బట్టి ఏ టీం ఏ ర్యాంక్లో ఉన్నాయో చూద్దాము. ఈరోజు గుజరాత్ గెలిచింది కాబట్టి గుజరాత్ టాప్ 2లోకి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు గుజరాత్ టైటాన్స్ పాయింట్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉండేవాళ్ళు, కానీ ఈ మ్యాచ్ గెలవడంతో గుజరాత్ టైటాన్స్ ఒక ర్యాంకింగ్ 3rd ప్లేస్ నుంచి 2nd ర్యాంక్కి వచ్చేసారు. గుజరాత్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 4 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. అలాగే ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి ఆల్రెడీ ఈ మ్యాచ్ జరగకముందు కూడా 10th ప్లేస్లో ఉంది, ఇప్పుడు కూడా 10th ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచింది, 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. మొత్తం 2 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఎస్ఆర్హెచ్ది, -1.63 ఉంది. గుజరాత్ టైటాన్ది నెట్ రన్ రేట్ 1.03 ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి టేబుల్ టాప్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఇప్పుడు దాకా ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. నెట్ రన్ రేట్ కూడా బాగుంది ఢిల్లీది, 1.26 ఉంది. అలాగే 2nd ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఈరోజు మ్యాచ్ గెలిచింది కాబట్టి 2nd ప్లేస్కి వచ్చింది. 3rd ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆర్సీబీ ఉంది. మొత్తం ఆర్సీబీ ఇప్పుడు దాకా 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. 6th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. 7th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్ఆర్కి కూడా. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి. 9th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచే గెలిచింది, 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషను. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఇంకా జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. టాప్ 4 ప్లేస్ కోసం పోటీ పడతాయి. ఈ మ్యాచెస్ అన్ని లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 19 ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ ఫ్రమ్ హైదరాబాదు. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ మ్యాచ్ నెంబర్ 19 యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్న ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనర్స్ వచ్చి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, నెక్స్ట్ మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, కెప్టెన్ కమిన్స్, జయదేవ్ ఉన్గత్, మహమ్మద్ సమీ అండ్ జీసన్ అన్సారీ. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్ ఖాన్, నెక్స్ట్ తివాటియా, రషీద్ ఖాన్. మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఒకే ఒక చేంజ్ చేసింది, హర్షద్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఆడిస్తున్నారు. అలాగే కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఇషాంత్ శర్మ. ఇది ప్లేయింగ్ 11 యొక్క డీటెయిల్స్ గుజరాత్ టైటాన్స్ది. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 19 జరిగింది ఈరోజు, ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 152 రన్స్ మాత్రమే చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, జస్ట్ 34 బాల్స్లో 31 రన్స్. క్లాసెన్ 19 బాల్స్లో 27, కమిన్స్
9 బాల్స్లో 22 నాట్అవుట్. అనికేత్ 16 బాల్స్లో 18 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ బెస్ట్ బౌలింగ్, 4 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 4 వికెట్ తీసుకున్నాడు. కిషోర్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క టార్గెట్ 153 రన్స్. అందుకు రిప్లై కానీ గుజరాత్ జస్ట్ 16.4 ఓవర్స్లోనే 153 రన్స్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 43 బాల్స్లో 61 రన్స్ నాట్అవుట్. వాషింగ్టన్ సుందర్ 29 బాల్స్లో 49 రన్స్, జస్ట్ 1 రన్ కొట్టుంటే 50 అయ్యిండేది. నెక్స్ట్ రూదర్ఫోర్డ్ 16 బాల్స్లో 35 రన్స్ నాట్అవుట్. సుదర్శన్ 9 బాల్స్లో 5 రన్స్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెస్ట్ బౌలింగ్ వేసింది సమీ, 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ 3.6 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలవడంతో పాయింట్ టేబుల్లో గుజరాత్ టైటన్స్ టాప్ 2లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.